తీసుకో తీసుకో నేను ఎలా కొట్టాను చూసావా ఉండు ఇప్పుడు చూడు నేను రిఫ్యూల్ చేసి ఎలా ముందుకు వెళ్తాను పక్కకి వెళ్ళు ముందుకు వెళ్తున్నావా పో 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 నేను దాటేశాను నేను గెలిచినందుకు పార్టీ జరగబోతోంది పార్టీ తమ్ముడు ఈ స్లైస్ నాది నేనే ముందు చేయి పెట్టాను అలా చూస్తే ఇది నాదే నువ్వే ముందు పట్టుకున్నావని ఎవరు చెప్పారు ఎవరూ చెప్పలేదు నేనే చెప్తున్నాను ఈ చివరి స్లైస్ బంటి కడుపులోకి వెళ్ళి చేరబోతోంది హే అనవసరంగా నువ్వు డ్రామాలు చేయకు ఇది నా స్లైసే ఇది నాది ఇవ్వలేదంటే మమ్మీకి చెప్తే నేను ఇరికిస్తాను అది కాకపోతే నీకు ఇంకేం తెలుసు ప్రతి విషయానికి మమ్మీ అని చీకు నేను మిల్క్ షేక్ చేయకముందే 1 2 3 అవుట్ నువ్వేంటి మిల్క్ షేక్ చేసేది అందుకంటే ముందు 5 6 7 8 ఈ రోజు ఈ స్లైస్ కోసం వార్ జరగబోతోంది మమ్మీ ఇప్పుడు లేదు ఇప్పుడు మొత్తం ఫీల్డ్ మందే డన్ ఈ స్లైస్ నాది కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను మ్యాచ్ కి నేను రెడీ బ్యాట్స్మెన్ పిచ్ లో కలుద్దాం చీకు బంటి ఈరోజు సండే కదా వంటేం చేయమంటారు సండే అంటే ఇవాళ నా సండే స్పెషల్ చేయాలి నాకు స్పెషల్ అంటే అది ఖచ్చితంగా పాస్తానే సో పాస్తానే చేయాలి కానీ నా భాషలో స్పెషల్ కి అర్థం పాస్తా కాదు నూడిల్స్ ఫిట్ అవుతాయి సో ఈ రోజు నూడిల్స్ చేయాలి పాస్తా నూడిల్స్ పాస్తా నూడిల్స్ పాస్తా అలా చూడు బంటి నీ మ్యూజిక్ సిస్టమ్ కింద పడేలా ఉంది చీకు నా దగ్గర చికపు ఆట ఆడుతున్నాడా నేను వాడిని వదిలే ప్రసక్తే లేదు మమ్మీ ఇవాళ పాస్తా చేయవా ప్లీజ్ మమ్మీ ఈరోజు నూడిల్స్ చేస్తావా ప్లీజ్ బంటి పోయిన సండేనే నీకు నచ్చిన డిష్ చేశాను కదా ఈసారి చీకుకు నచ్చిన డిష్ ని చేస్తాను కానీ పాస్తాకి టమాటాలు కావాలి కదా టమాటాలు అయిపోయాయి చీకు నువ్వు మన కిచెన్ గార్డెన్ లో కాచిన టమాటోల్ని తీసుకొచ్చి ఇవ్వు సరేనా టమాటాలు దొరకలేదంటే ఈ సండే కూడా నాకు నచ్చిన డిష్ చేస్తారు ఉదయాన్నే ఈ చెట్టుకి చాలా టమాటాలుండాలే సూపర్ మార్కెట్ లో డిస్కౌంట్ సేల్ పెట్టినట్టు చెట్టుకుండాల్సిన కాయలని హుష్కాకైపోయాయి టమాటా దొరికేది లేదు అలాగే పాస్తా కూడా చేయబోయేది లేదు ఏ బంటి నా బ్రెయిన్ తో ఆడకు తప్పుడు కౌంటి త్వరగా టమాటాలు ఇవ్వు నువ్వు చేసేది చూస్తుంటే నీ మీద టమాటాలు విసిరేయాలని ఉంది ఒక టమాటాని పేషెంట్ కూడా పట్టుకుంటాడు మిగతా టమాటాలని ఎలా పట్టుకుంటావు చిన్నోడా నేను నీకంటే పెద్దవాడిన సంగతి నువ్వు మర్చిపోయావు అరేరే చెప్పటం మర్చిపోయాను బంటికి పాస్తా నచ్చదు నూడిల్స్ తింటానన్నాడు ఇప్పుడు పాస్తా తింటాడో లేదో అదేంటంటే మమ్మీ మన బంటి మూడు మారిపోయింది వాడు కూడా పాస్తా తింటాడట వాడేనా మా టమాటాలని కోసి మరీ ఇచ్చాడు మంచిదేలే అయితే ఇద్దరికి ఇబ్బంది లేదన్నమాట ఇప్పుడు గాని మమ్మీ పాస్తా చేసిందంటే ఆ బంటిగాడు చచ్చినట్టు పాస్తా తినాల్సిందే తనకి వేరే దారి లేదు ఐడియా మమ్మీకి బామ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తే మమ్మీ ఎన్ని మర్చిపోతుంది గంటల తరబడి మాట్లాడుతుంది మొబైల్ బ్యాటరీ అయిపోతుందేమో గాని మమ్మీ బామ్మ మాట్లాడేది ఆగనే ఆగదు మమ్మీ బామ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది చూడండి ఆహా బామ్మ ఫోన్ చేస్తున్నారా ఇవ్వు త్వరగా ఇవ్వు నిన్న మా కబుర్లు మధ్యలోనే ఆగిపోయాయి 2 గంటలు మాత్రమే మాట్లాడుకున్నాం నిదానంగా మాట్లాడిరా ఇక్కడేవి కుంపలు మునిగిపోవులే
ఆఖరికి నాకు పాస్తానే చేస్తుంది. చీకుకి ఏది ఇష్టమో అది మాత్రమే జరుగుతుంది. పాస్తా వేస్ట్ అవ్వకుండా ఉంటే సరే. అది బ్లాక్ పాస్తానా? బంటి ఉన్నట్టుండి ఇలా కొట్టచ్చా పల్టీ? పాస్తా బ్లాక్ గా ఉండదు, రెడ్ గా ఉంటుంది. కానీ ఆ విషయం నీకు తెలియదుగా. నీ బుర్ర నూడిల్స్ గురించే కదా కలలు కంటోంది. కానీ నీ పాస్తా కల ఇప్పుడు చెదిరిపోతుందే. అలాంటిదేం లేదమ్మా. ఈ రోజు అంత బిజీగా ఏమి లేను. కావాల్సినంతసేపు మాట్లాడుకోవచ్చు. నేను ఇలాగే మధ్యలో మమ్మీ పాస్తా రెడీ అయిందా? పాస్తానా? ఓ నో, పాస్తా. హలో అమ్మ, సారీ. నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి. తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓహో, సారీ చీకు. దీన్ని కొంచెం టేస్ట్ చేసి చూడు. పాస్తా ఫాస్ట్ గా చేస్తే కనుక ఈ విధంగా బ్లాక్ అవుతుందట.